హలో అండి, ఇవాళ నేను గోంగూర పప్పు చేస్తున్నాను. నేను అన్నం మీద పెట్టేస్తాను, రెండో ఒకేసారి అయిపోతాయని. నేనేం చేస్తానంటే బియ్యం కడిగేసి దాని మీద ఊరికే కందిపప్పు వరకే పెట్టాను. ఇలా బియ్యం కడిగేసి ఉంచుకున్నాను. నేను ఇది కుక్కర్లో పెట్టేస్తున్నా. అండ్ అలాగే ఆల్రెడీ కందిపప్పు కూడా నేను కడిగేసి ఉంచుకున్నాను, నానబెట్టాను అనమాట ఒక 2 hours. దీన్ని కూడా నేను కుక్కర్ లో పెట్టేస్తున్నా. రైట్, ఇది ఒక 4 విజిల్స్ రానిస్తానండి. నాకు ఇది సరిపోతుంది 4 విజిల్స్. ఒక 4 విజిల్స్ వరకు ఇది వెలిగిస్తాను, సరిపోతుంది. ఈలోపు నేను పక్క పొయ్యి మీద ఇది పెట్టుకుంటాను గోంగూర. అందులో వేస్తే ఉడకదని నేను ఓకే కందిపప్పు వరకే పెట్టాను. ముందుగా ఇది పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ నేను కడిగేసి ఉంచుకున్నాను. ఒక 2-3 కట్ల వరకు ఉంటుందండి ఇది గోంగూర. అది వేస్తున్నాను. గోంగూర వేస్తున్నా. ఇంట్లోనే ఉల్లిపాయ అండ్ అలాగే టమాటా. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటా అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ 2 కట్ చేసి ఉంచుకున్నాను పచ్చిమిరపకాయలు, అవి వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేద్దాం ఇందులో. కొంచెం ఇలా వాటర్ వేస్తే అవి మనకు ఉడుకుతుంది. వాటర్ వేసి ఇలా కలుపుకుందాం. ఆల్రెడీ గోంగూరలో కొంచెం ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసాను. చూసి తర్వాత మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది సరిపోతుంది. ఆల్రెడీ గోంగూర వేసాం కదండి, అది వాటర్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. పక్కన కుక్కర్ పెట్టాను కదండి, ఆ విజిల్ ఇంకా రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఇది కొంచెం చిన్న మంట పెట్టుకుందాం. మన ఆకుకూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడుకుతోంది. ఇంకొంచెం ఉడకాలి. నేను ఇందులో ఉప్పు వేయను, ముందే వేస్తే గోంగూర పులుపుకి ఉడకదని ఉప్పు వేయనండి, తర్వాత వేస్తాను. గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడికిపోయింది చక్కగా. నేను ఇది మెదుపుతాను. ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో కుదరట్లేదండి. నేను ఆపేసి మీకు మళ్ళీ చూపిస్తాను బాగా మెదిగాక. గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మెదుపుతానన్నా కదా, మర్చిపోయాను. అది మెదిపాను బాగా, మీకు అది చూపిస్తున్నాను. అదిగోండి చక్కగా గుజ్జులాగా అయిపోయింది. ఈ పక్కన కుక్కరు ఇంకా ప్రెషర్ ఉంది. ఇది అయిపోయాక నేను లోపల కందిపప్పు తీసి చూపిస్తాను. 2 కలిపి మళ్ళీ చూపిస్తాను. మన ప్రెషర్ పోయిందండి, తీసేద్దాం కుక్కరు. తీసి కందిపప్పు ఎంతవరకు వచ్చిందో, దీని ప్రాసెస్ ఏంటో. ఉడికిందండి బాగానే చక్కగా కందిపప్పు. తీసి పక్కన తీసేస్తే దీని వర్క్ అయిపోతుంది. రైస్ కూడా నేను బయటకు తీసేస్తున్నాను. ఎట్లాగో లంచ్ టైం అయింది కదా, తినేస్తారు. రైస్ తీసేసి కందిపప్పు ఇదిగోండి కుక్కర్లోంచి తీసాను. బాగా ఉడికింది చక్కగా. ఇది కూడా మెదిపేసే ఉంచాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. దీనికోసం
చిన్న బాండి పెట్టుకొని కందిపప్పు ఇందులో వేసేస్తున్నానండి. బాగా ఉడికింది చక్కగా. నేను చెప్పాను కదా అన్నం మీద పెట్టేశాను, చక్కగా వాటితో పాటు ఉడుకుద్దని. చక్కగా ఉడికింది మనకి. ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకుందాం. కొంచెం నీళ్ళు పోతాం. కొంచెం నీళ్ళు పోస్తే మనకు ఉన్నది ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే, వేసేసి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కందిపప్పు వేసాను కదండి, ఆ కందిపప్పు ముందు ఇలా కలిపేసుకున్నాను. శుభ్రంగా ఇందులో కలిసిపోతుంది. ఇందాక విడిగా ఉడకబెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను విడిగా వేరే రకంగా అన్నం మీద పెట్టిన కందిపప్పు రెండు కలిపేసాను. ఇప్పుడు తాలింపు వేద్దాం. పెట్టుకొని ఆయిల్, నేను కందిపప్పు ఎక్కువ వేసాను కాబట్టి దానికి తగ్గ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ మాత్రం ఆయిల్ ఉండాలి. చిన్న మంట పెట్టుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగనివ్వాలి. పసుపు, ఇంకా మెంతుపిండి, ఇంగువ, అవన్నీ ఆగాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం, వెల్లుల్లిపాయలు, ఇంతేనండి తాలింపు. నేను వేసే స్టైల్ తాలింపు అయితే ఇట్లాగా. ఇది ఇప్పుడు పప్పులో వేసేద్దాం. వేసి పొయ్యి మీద పెడితే ఇంతేనండి గోంగూర పప్పు. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచాలండి. బాగా చక్కగా ఉంది. ఇంకొంచెం వాటర్ పోస్తున్నా నేను. ఇది కొంచెం కడిగేసి ఈ వాటర్ ఇందులో పోసేద్దాం. ఇందులో ఉన్న ఇంగువ, మెంతు పిండి అవంతా దీనికి పడుతుంది చక్కగా. పచ్చివాసన పోయేదాకా కందిపప్పును గోంగూర బాగా మెల్ట్ అవ్వాలండి. తాలింపుతో కలిసిపోవాలి. ఇంతేనండి గోంగూర పప్పు. గోంగూర పప్పు వేడి వేడిది వేసుకొని ఇలా పొగలు కమ్ముతుంటే వేసుకొని సూపర్ అండి. బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా సూపర్ ఉంటుంది. ఈ రకంగా నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.